షీ వాక్స్ ఇన్ డార్క్నెస్. ఇది ఒక స్పానిష్ థ్రిల్లర్. ఓ స్పానిష్ సివిల్ గార్డ్ ఏజెంట్ ఈటీఏ అనే టెర్రరిస్టుల గ్రూప్లో చేరి వాళ్ళ సీక్రెట్స్ అన్ని సివిల్ గార్డ్స్కి అందజేస్తూ ఉంటుంది. ఈటీఏ స్థావరాలన్నీ చాలా సీక్రెట్గా ఉంచబడతాయి. వాళ్ళు సీక్రెట్గా ఉండే స్థావరాలన్నింటినీ కనుక్కోవడమే ఈవిడి పని. ఆ పనిలో ఆమె డ్రైవర్గా కూడా మారుతుంది. అలాంటి సమయంలో ఈటీఏ సంస్థ వాళ్ళలో ఒక మోల్ అంటే నమ్మకద్రోహి ఉన్నాడు అని కనుక్కుంటారు. ఆ మోల్ ఎవరో కనుక్కోవడం కోసం వాళ్ళు కూడా పని మొదలు పెడతారు. నమ్మక ద్రోహుల్ని వారు చాలా ఘోరంగా శిక్షిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అమయ ఎలా తప్పించుకుంది అన్నదే కథ. అమయ పాత్రలో సుసానా బైటియా చాలా బాగా చేసింది. ఆమె చుట్టూనే కథ అంతా తిరుగుతూ ఉంటుంది. ఎగోనా పాత్రలో అరియా ఇలియాస్, ఎన్బాటో పాత్రలో రియానా గిల్ చాలా బాగా చేశారు. అయితే ఈ సినిమా చాలా అద్భుతమైన లొకేషన్స్లో కూల్గా సాగుతూ ఉంటుంది. ఒక హై ఇచ్చే సీన్స్ కానీ టెన్షన్ పుట్టించే సీన్స్ కానీ ఉండవు. చాలా సాదాగా సాగుతుంది. పెద్ద హర్రీబరీగా ఉండదు. ఇలాంటి సినిమాకి తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లు సీన్లు ఉండాలి. అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి. అవి ఏమీ లేవు. కాకపోతే మెల్లిగా సాగుతుంది, ప్రేక్షకులను కూర్చోబెడుతుంది ఈ సినిమా. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమాను అందరూ చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెంట్ సన్నివేశాలు మాత్రం ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఎడిటింగ్ చాలా క్లాస్గా ఉంటుంది. ఈ టైప్ సినిమాలు మనం చాలా చూసుంటాం, కానీ ఈ సినిమా ఫ్రెష్ ఫేసులతో వేరే లొకేషన్స్లో చిత్రీకరించడం వల్ల ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అంతే. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్ట్ డైరెక్షన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. హీరోయిన్ ఉండే ఇంటి లోపల ఆ తలుపులు తీసిన వెంటనే అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. వైట్ గోడలతో మెరిసే అద్దాలతో అద్భుతంగా క్రియేట్ చేశారు కొన్ని లొకేషన్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?